వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చిందండి. ఇది టోటల్ వచ్చేసి 4 ఎకర్స్ ఉంటుంది. ముందుగా అయితే బౌండరింగ్ అప్డేట్ చేస్తున్నానండి. సో చూస్తున్నాము, ఈ కడిలు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రేట్గా చూసినట్టయితే ఆ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు డెడ్ ఎండ్ వరకు ఉంటుందండి. సో మనం చూస్తున్నాము ఇలాగా ఆ కడిలు కనిపిస్తుంది కదా, ఆ కడిలో మొదలుకొని మనకు రైట్ సైడ్న ఈ మామిడి తోట వస్తుందండి. సో ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు అయితే ఇది బీటీ రోడ్కి అటాచ్ అయి ఉంటుందండి. ఆల్రెడీ 50% వరకు బీటీ రోడ్ అయిపోయింది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది టోటల్ వచ్చేసి మనకు 150 మీటర్స్ వరకు అయితే రోడ్కి అటాచ్ అయి ఉంటుంది. ముందుగా అయితే నేను బౌండరింగ్స్ అప్డేట్ చేస్తున్నాను. సో మనం చూస్తున్నామండి, సైట్ ఇదే, ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది, ప్లేన్ ల్యాండ్ అండి ఇది. సో మనం చూస్తున్నాము, ఇది తోట ఉంది కదా, ఈ కడిలు కనిపిస్తుంది కదండి, ఇక్కడ వరకు అయితే దీనికి బౌండరింగ్ అయితే వస్తుంది. సో ల్యాండ్ లొకేషన్ చూసినట్లయితే విలేజ్ క్షీరసాగర్, మండల్ ములుగు, డిస్ట్రిక్ట్ సిద్దిపేట వస్తుందండి. సో ఈ స్లాట్లో వచ్చేసి మనకు హైలైట్ ఏంటంటే టోటల్లీ వచ్చేసి మనకు రిసార్ట్ లాంటివి, గెస్ట్ హౌస్ లాంటివి ఉన్నాయండి పర్సనల్గా. సో మనం చూస్తున్నాము, సైట్ అయితే ఇదేనండి. మరొకసారి బౌండరింగ్ అయితే అప్డేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు హైదరాబాద్ టు కరీంనగర్ హైవే వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది కూడా బీటీ రోడ్డు. సో మనం చూస్తున్నాము, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో క్షీరసాగర్ విలేజ్ ఉంటుందండి. సో హైదరాబాద్ నుంచి రఫ్లీగా మనకు ఒక 46 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ సైట్ వస్తుందండి మనకు. ఇది మనం చూస్తున్నాము. సో ఈ సైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్లయితే, ఈ సైట్ విజిట్ చేసే ముందు డాక్యుమెంట్ అనేది చూస్తామండి. క్లియర్గా ఉన్న టైటిల్స్ మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 1954 నుంచి ఇప్పటివరకు అన్ని కాసరపానీలు, 1B, ఈసీ, తెలంగాణ పాస్బుక్, రైతు బంధు వస్తుందా లేదా, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసిన తర్వాతనే వీడియో షూట్ చేయడం జరుగుతుందండి. దీనికి విజిటింగ్ ఛార్జెస్ 1000 రూపీస్ అప్లికేబుల్ ఉంటుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1 మొదలుకొని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 19 వరకు హెచ్ఎండిఏ, డిటిసిపి, విల్లా ఫ్లాట్స్, మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఇదేనండి రోడ్డు. ఇది సెట్ బ్యాక్ కలుపుకొని 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. మనం చూస్తున్నాము, ఈ లెఫ్ట్ సైడ్న ఇక్కడి నుంచి రైట్ సైడ్న ఇక్కడి వరకు అయితే ఈ సైట్ అనేది ఉంటుందండి. సో మనం చూస్తున్నాము, ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 2 వే డాంబర్ రోడ్ వచ్చేసి మనకు జస్ట్ ఒక 700 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుంచి ఇది బీటీ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో 50% వరకు అయిపోయింది. ఈ సైట్ దాదాపుకి వచ్చేసి మనకు ఒక 150 మీటర్ వరకు అయితే రోడ్కి అటాచ్ అయి ఉంటుందండి ఈ సైట్. ఇది క్షీరసాగర్ నుంచి నర్సంపల్లికి వెళ్ళే రోడ్కి అయితే ఈ సైట్ అనేది ఉంటుందండి. ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది బౌండరింగ్ చూస్తున్నామండి, ఇదే వస్తుందండి బౌండరింగ్. స్ట్రేట్గా ఉంటుందండి, 4 మూలలు కరెక్ట్ ఉంటుందండి సైట్ వచ్చేసి మనకు. ఇదేనండి సైట్. సో స్టార్టింగ్ ఈ పోల్ దగ్గర నుంచి వీడియో షూట్ చేశానండి. ఇదేనండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్.